హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. కొల్లిపర సబ్ రిజిస్ట్రార్ ఎం ఆదినారాయణ రెడ్డి రూటే సపరేటు. ఈయన ఎక్కడ పనిచేసినా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటారు. సుపరిపాలనే ప్రాధాన్యత అంశంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 పద్ధతిని పాటించారు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్, అంటే ప్రభుత్వ పాలనలో ప్రజలను భాగస్వాములుగా చేయటం. దీనిలో భాగంగానే కొల్లిపర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది లేఖర్ల సేవలు, పరిసరాలు, సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టారు. అన్నీ ప్రభుత్వమే చేయాలనుకోకుండా తమ వంతు స్వచ్ఛంద శ్రమదానం, స్థానిక వనరుల వినియోగం, సామాజిక సహకారం, పౌర స్పృహ ద్వారా సమకూర్చుకుంటున్నారు. దీనికి తోడు ప్రజల సహకారము తోడైంది. ఇక అంతే, ఎప్పుడో దశాబ్దాల కాలం కిందట నిర్మించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ రూపురేఖలు మార్చేశారు. P4 విధానంలో భాగంగా ఆరుమళ్ళ సంజీవరెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రంగులు వేయించారు. విశ్రాంత ప్రొఫెసర్ సుబ్బారెడ్డి గారు వితరణ చేసిన పుస్తకాలతో కార్యాలయంలో మినీ గ్రంథాలయం ఏర్పాటు చేశారు. వేమన సుమతి శతకాలతో పాటు కాళిదాసు మేఘ సందేశం, శ్రీశ్రీ మహాప్రస్థానం, గురజాడవారి కన్యాశుల్కం, శలంగారి మైదానం, రిజిస్ట్రేషన్ల చట్టాలు, భారతీయ స్టాంపుల చట్టం వంటి పుస్తకాలు కూడా ఈ మినీ లైబ్రరీలో అందుబాటులో ఉంచారు. వివిధ ప్రభుత్వ సేవల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు వారు వేచి ఉండే సమయంలో మంచి పుస్తకాలు కొంతైనా చదివే అవకాశం కల్పించారు సబ్ రిజిస్ట్రార్. సామాజిక కార్యకర్త రాజు వితరణ చేసిన మొక్కలతో చిన్న పూల తోటను సమకూర్చుకున్నారు. ఇలానే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సందర్శకులకు ఆయా శాఖల ద్వారా అందే సేవలు, అమలుపరిచే చట్టాలు, పాటించే విధానాలు, మంచి సాహిత్య పుస్తకాలు అందుబాటులో ఉంచితే ప్రజలకు విజ్ఞానంతో పాటు అవగాహన పెంపొందించుకునే అవకాశం ఉంది. ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఉన్న మరొక ప్రత్యేకతను గమనిస్తే, రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్న వారికి మిఠాయిలు పంపిణీ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది కొల్లిపర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఉన్న ప్రత్యేకతలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.